వీడియో చేయడానికి ముఖ్య కారణం ఆ రాముడు గురించి ఏదైతే అజయ్ బాబు అనే పర్సన్ మాట్లాడడం జరిగిందో ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తికి జోహార్ అనే చెప్తాం, ఇంకేం చెప్తాం. హనీ జాక్సన్ గారు వైజాగ్ సంబంధించినటువంటి పాస్టర్, అసలు వాళ్ళు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు తను ఏమనుకుంటున్నాడో తన ఒపీనియన్ చెప్తే సరిపోతుంది. యేసుక్రీస్తు కల్పిత పాత్ర అని అన్నాడు అనుకోండి, ఒక క్రైస్తవుడు నొచ్చుకుంటాడా? నొచ్చుకోడా? వినండి, ఎవరు ఈ అభినవ కన్నింగ్ బెగ్గర్ అండ్ అజయ్ బాబు నాగేంద్ర గారు, దే ఆర్ నాట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. అమాయకమైనటువంటి క్రైస్తవులారా, గుడ్డిగా ఫాలో కాకండి వీళ్ళని. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న నైట్ నేను ఒక ప్యానల్లోకి వెళ్ళానండి. యాక్చువల్లీ 2 ప్యానల్స్లోకి వెళ్ళిపోయాను యూట్యూబ్ ఛానల్లో. ఆ లైవ్ ప్యానల్స్లో గ్రూప్లో అంటే ఒక ప్యానల్లోకి వెళ్ళిపోయి ఇంకో ప్యానల్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళని నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం కూడా జరిగింది. సో వాళ్ళు మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే, లలిత్ గారి మీద, కరుణాకర్ సుగ్న గారి మీద, అమర ప్రసాద్ గారి మీద, అండ్ రాధా మనోహర్ దాస్ గారి మీద, అండ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి మీద, సో వీళ్ళ మీద కొంచెం నెగిటివిటీ అనేది వాళ్ళు చూపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియానిటీ గురించి చాలా చులకనగా మాట్లాడుతారు. లలిత్ కుమార్ గారు ఒకానొక వీడియోలో యేసుకు కొట్టిన 2 మేకుల్లో అందులో ఒక మేకు లలిత్ కుమార్, ఇంకో మేకు కరుణాకర్ సుగ్న అని చెప్పి లలిత్ కుమార్ గారు ఏదో వీడియోలో అన్నారంటే దానికి వాళ్ళు బాధపడడం జరిగింది. అండ్ కాకపోతే ఆయన ఏ ప్రాస్పెక్షన్లో అన్నారు అంటే ఏ వీడియో సందర్భంలో అన్నారు అనేది నాకు కూడా తెలియదు కాబట్టి నేను స్పందించలేకపోయాను. ఎందుకంటే నాకు ఏదైనా సరే ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నేను దాని గురించి మాట్లాడాలనుకుంటా కాబట్టి నేను వాళ్ళని సున్నితంగా నేను చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా. సో వాళ్ళు దే యాక్సెప్ట్. కాకపోతే అందులో ఒక అతను అడిగాడండి, మీరు అజయ్ బాబుని ఇంటర్వ్యూ చేసే ముందు సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసే ఇప్పుడు దగ్గర మీరు అజయ్ బాబుని 50 సార్లు చేసి ఉంటారు అని మాట్లాడారు. ఇప్పుడు ఆయనకి నేను ఆల్రెడీ అప్పుడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. నేను చేసింది అజయ్ బాబుని జస్ట్ ఫర్ 4 టైమ్స్, అంతేగాని నేను ఎక్కువసారి చేయలేదు. కాకపోతే ఏంటంటే, ఒక మీడియాలో ఏం చేస్తామో మేము అదే చేసాము, అంత మించి ఎక్కువ కూడా మేము చేయదలుచుకోలేదు. సో దాని మీద మేము ఫోకస్ పెట్టడం జరిగింది అని మాత్రం చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి నేను రిప్లై ఇవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఆయన ఒక మాట కూడా అడిగాడు, హైందవ దేవీ దేవతల్ని హైందవులు దేవుడిగా కొలుస్తున్నటువంటి రాముడు గురించి అలా మాట్లాడినప్పుడు మీరెందుకు ఖండించలేదు అని మాట్లాడారు. బట్ నేను ఆయనకి అప్పుడే చెప్పడం జరిగింది, నేను ఖండించడమే కాదు, దానికి ఒక సందర్భం వస్తుందండి, టైం సందర్భం అని కూడా చెప్పడం జరిగింది. నేను ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను అందులో ఇవ్వలేను కాబట్టి ఆ ప్యానల్ మంది కాదు అనుకోకుండా మనం వెళ్ళాము. వాళ్ళ టైం నేను వృధా చేయదలుచుకోలేదు. బట్ ఈ వీడియోలో నేను దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు. ఆ రాముడు గురించి ఏదైతే అజయ్ బాబు అనే పర్సన్ మాట్లాడడం జరిగిందో, ఆ అజయ్ బాబు గారు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన రాముడు గురించి మాట్లాడినప్పుడు నేను ఆల్రెడీ ఖండించడం జరిగింది, క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది, అన్ని జరిగింది. కాబట్టి మీరు వీడియోస్ లో మళ్ళీ చూసుకోవచ్చు. ఆన్సర్ అనేది ఎవరితో ఇప్పిస్తే అది కరెక్ట్ గా ఉంటుంది అనేది నా ఆలోచన. సో అదే టైంలో నేను బెంగళూరు సంబంధించినటువంటి రవిశంకర్ గురువు గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. సో ఆయన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన ఐరా మీడియాలో కూర్చుని ఏ రాముడు గురించి అయితే ఈ అజయ్ బాబు మాట్లాడడం జరిగిందో అదే రాముడు గురించి, అదే రాముడి తను చాలింపు గురించి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి నేను పర్సనల్ గా నేను ఎక్కువగా కూడా స్పందించలేదు. బట్ నేను ఆయన తీసుకుని వచ్చి సమాధానం అనేది పెంచడం జరిగింది. ఇది ఒకవేళ చూస్తే ఎవరికైనా సరే అర్థమవుతుంది. సరైన సమాధానాలు చెప్పే వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తాను. వాళ్ళ కోసం నేను ఎక్కడైనా సరే నేను సర్చ్ చేస్తాను. వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని ఇక్కడే ఇదే ప్లేస్ లో ఇదే హాట్ సీట్ లో కూర్చోబెట్టి మరి నేను ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి సమాధానాలు నేను వాళ్ళ చేతే చెప్పించబడుతుంది. మన ఐరా మీడియాలో ఆ ఇంటర్వ్యూస్ కూడా వదలడం జరిగింది. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఇంపార్టెంట్ విషయంలోకి నేను వచ్చేస్తాను. అదేంటంటే, ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి ఆ వాటి గురించే కాదండి. అదే దానిలో అనిల్ గారు అని చెప్పేసి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అనిల్ గారు అండ్ హనీ జాక్సన్ గారు వైజాగ్ సంబంధించినటువంటి పాస్టర్, వీళ్ళిద్దరు కూడా నిన్న ఇంకొక లైవ్ ప్యానల్లో నేను వాళ్ళని కలవడం జరిగింది మాట్లాడడానికి. సో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి, అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి లైవ్ లో మీరు విందురు. కానీ నేను అది ఇప్పుడు మీ అందరికీ కూడా వినిపించాలనుకుంటున్నాను. చాలా క్రిస్టల్ క్లియర్ గా అనిల్ గారు వివరించడం జరిగింది. ఒకసారి వినండి. ఇక్కడ నేను అడిగిందేమో హనీ జాన్సన్ గారిని అడిగాను. హనీ జాన్సన్ గారు ఏమని చెప్తున్నారంటే అనిల్ గారిని సమాధానం చెప్పమన్నారు. హి గేవ్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా కాలం నుంచి ఉన్నారు. మేము కొత్తగా వచ్చి బుల్లెట్ లా దూసుకెళ్లిపోతున్నాం కాబట్టి మా ఎదుగుదలను చూసి వీళ్ళు ఓర్వలేకపోతున్నారు అనే ధోరణి ఆ మాటల్లో మీకు కనపడింది అంటున్నారు. రైట్? ఓకే సార్, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదండి. సో ఇక్కడ
మేము ఏం చెప్తున్నాం అంటే, మేము ఇన్ని సంవత్సరాల నుండి అపాలజెటిక్స్ లో నిలబడి, అపాలజెటిక్స్ లో నిలదొక్కుంటూ ప్రజల మన్నలను పొందుతూ మేము ముందుకి ఊరికే ఎండలో నిలబడి మేము చేయలే. అట్లా ఊరికే ఏమీ చేయకుండా మా స్టడీ ఏంటి, మా రీసెర్చ్ ఏంటి, లేకపోతే మేము రకరకాల ప్రదేశాలకు వెళ్ళి మేము చూసినవేంటి, మేము నేర్చుకున్నవేంటి, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. మేము చెప్పిన సబ్జెక్ట్స్ కానీ, మేము తీసిన టాపిక్స్ కానీ, లేకపోతే మేము చెప్పిన విషయాలు కానీ, చరిత్ర పరంగా కానీ, ఈ బైబిల్ పరంగా కానీ ఏదైనా సరే దాన్ని 100% ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా కౌంటర్ చేసిన వాడు నేటి వరకు లేడు. రైట్. కానీ ఇలా ముందుకు వెళ్ళాలి. మీ ఛానల్లోనే అనుకుంటా, ఐ డూ రిమెంబర్, మీ హిందూ దేవీ దేవతల గురించి మరి చాలా కించపరిచినట్లుగా వీళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు తను ఏమనుకుంటున్నాడో తన ఒపీనియన్ చెప్తే సరిపోతుంది. అనవసరంగా వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళ దేవీ దేవతల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అసలు అది అనవసరం. మాకు అనవసరం అండి. ఇంటర్వ్యూ షుడ్ బి హెల్దీ అండ్ అన్హెల్దీ, రెండు విషయాలు ఉంటాయి. హెల్దీ ఇంటర్వ్యూ అండ్ అన్హెల్దీ ఇంటర్వ్యూ. ఇప్పుడు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ పాత వ్యక్తి అయినప్పటికీ ఏ సినిమా తీసినా కూడా చాలా కాంట్రవర్షియల్ గా స్టేట్మెంట్స్ తీస్తాడు ఆయన. ఇలాగా లేడీస్ గురించి కానీ, లేకపోతే విషయం ఏం కానివ్వండి, లేదా ఈ సమాజంలో ఉన్న విషయాలను ఏం కానివ్వండి, చాలా కాంట్రవర్షియల్ గా స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వస్తే అది ఎక్కువ ఫేమస్ అవుతుంది, ఫేమస్ అయినందుకు సినిమా హిట్ అవుతుందేమో అని. ఆ కోవకు చెందిన వాళ్లే తప్ప లోపల సబ్జెక్ట్ లేని డొల్లతనం ఉన్న వాళ్ళు, లోపల సబ్జెక్ట్ లేకుండా తనం కలిగిన వాళ్ళు. ఒక విషయం నేను మీకే చెప్తాను, మీరు హైందవులు అయినప్పటికీ మీరు చక్కగా అర్థం చేసుకుంటారనే నమ్మకంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక హైందవుడు వచ్చి యేసుక్రీస్తు కల్పిత పాత్ర అని అన్నాడు అనుకోండి, ఒక క్రైస్తవుడు నొచ్చుకుంటాడా? నొచ్చుకుంటాడు. యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ప్రశ్నించడం వేరు, యేసుక్రీస్తు కల్పిత పాత్ర అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వేరు. రైట్. ఇన్ ద సేమ్ సెన్స్ వీళ్ళిద్దరూ మాట్లాడేది అంటే రాముడు ఒక కల్పిత పాత్ర, రామాయణం ఒక కల్పిత పుస్తకం. నో, నాట్ లైక్ దట్. రామాయణం జరిగినట్లుగా మన భారతదేశ పురావస్తు శాఖ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే సరిపోయిందిగా. అర్థమైంది కదండి. సో కాంట్రవర్సీని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళు. ఫోన్ పే, గూగుల్ పే నంబరు లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్లని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు వీళ్ళు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ నాగేంద్ర గారు, the first and foremost and primary issue is that these two people are not pastors. అంతెందుకండి విన్నారు కదా, వాళ్ళిద్దరూ కూడా అసలు పాస్టర్సే కాదు అనేసి ఇంత క్లియర్ గా ఈయన అనిల్ గారు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఒకసారి మీరు మళ్ళీ వినండి. అనిల్ గారు ఒక చిన్న మాట అండి. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే, నేను సభలకు వెళ్తాను అండ్ అక్కడికి అది కొన్ని చాలా ఇప్పుడు దాకా నెలకి 40 చొప్పున. అవన్నీ అబద్ధాలు సార్. సార్ నెలకి 40 మీటింగ్లు, జనానికి ఏం పని పాట లేదా? వర్కింగ్ డేస్ అనేవి ఉండవా? జనాలు ఆఫీసులకు వెళ్ళరా మండే నుంచి సాటర్డే దాకా? రోజు ఇలా మీటింగ్లకు వెళ్ళటమే పని జనాలకి? కొంచెం లెట్ us think about it logically, రైట్? ఇప్పుడు 60 మీటింగ్లు చేస్తారంట వాళ్ళు చెప్తారు సార్. ఇప్పుడు ఇంగ్లీష్ లో హరికథ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సార్. చెప్తున్నారు ఆల్రెడీ, అన్ని భాషల్లో చెప్తున్నారు. వాళ్ళు అన్ని భాషల్లో చెప్తున్నారు. నేనేమంటున్నానంటే జాక్సన్ గారు, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అనిల్ గారు చెప్పిన విధానం నాకు చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. కాకపోతే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నాగేంద్ర గారు మీకు కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను, ఇంకా పూర్తి అవ్వలేదు, నేను ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను సార్. మీ హైందవ మతంలో పూజారులుగా లేకపోతే అర్చకులుగా అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉందా? ఉంది. లేకపోతే బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ లో చెనక్కాయలు అమ్ముకునేవాడిని తీసుకొచ్చి పూజారి అంటారా మీరు? సమస్య లేదు, సమస్య లేదు కదా. క్రిస్టియానిటీలో కూడా అలా సమస్య లేదు సార్, అసలు అలాంటి సమస్య లేదు. ఏంటి, ఒక మనిషి, ఒక వ్యక్తి పాస్టర్ గా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను విశ్వాసి అయి ఉండాలి, బైబిల్ చదివి ఉండాలి, బైబిల్ కి సంబంధించిన థియాలజికల్ స్టడీస్ చేసి ఉండాలి. అటు తర్వాత ఆర్డినేషన్ అని ఒకటి ఉంటుంది, ఆర్డినేషన్, రైట్? అటు తర్వాత కాన్సక్రేషన్ అని అంటారు. ఆర్డినేషన్ అండ్ కాన్సక్రేషన్ లేదే నేను పాస్టర్ని అని ఎవడు చెప్పుకున్నా దొంగ పాస్టర్ అండి. ఈ మధ్యకాలంలో ఎట్లా ఉందంటే, ఎవరైతే బైబుల్ స్టడీ ఒక 2 years 3 years చేశారంటే దే విల్ కాల్ యాజ్ అ పాస్టర్స్. వాళ్ళు ఒక సంఘాన్ని పెట్టేసేసుకోవడం, అక్కడ ఒక కాంగ్రిగేషన్ ని స్టార్ట్ చేసేసి
చుట్టుపక్కల జనాలను పిలవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, మరి అదెంత రైట్ అంటే అది కూడా ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒడుగు అనేది వేస్తారు కదండి, ఒక చిన్న యజ్ఞం లాంటిది, సత్యనారాయణ వ్రతం లాంటిది ఏదో అలాంటిది ఏదో చేసి ఒడుగు అనేది వేస్తారు. అది ఎందుకు? అది ఒక కొత్త జీవితం, అక్కడ నుంచి స్టార్ట్, రైట్? శుద్ధీకరణ, పవిత్రీకరణ ఇలాంటివి, రైట్? ఇలా కూడా థియాలజీ చేసిన తర్వాత పరిశుద్ధులు అనే వాళ్ళు ఎవరైతే రెవరెన్స్, ఎవరైతే పాయస్ పాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆర్డినేట్ చేయాలి. ఆర్డినేట్ అవ్వని వాడు నేను పాస్టర్ అని చెప్పుకున్నా కూడా అతను పాస్టర్ కాదంటే కాదు. మీ ఛానల్లోనే నేను చూశాను, పాస్టర్ అభినయ్ దర్శన్ అని మీరు ఐరా మీడియాలో మీరు రాసింది. నేను ద ఫస్ట్ పాస్టర్ చెప్పిన తర్వాత పాస్టర్ అంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, నేను 2017-18 నుంచి నేను దేవుని సేవలో నేను వాడబడుతున్నానని మాట్లాడారు. సో దాని ప్రకారం మేము వెళ్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ let me remind you, నాగేంద్ర గారు, they are not the representatives of Christianity. వినండి, దే ఆర్ నాట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. ఎవరు? ఈ అభినవ కన్నింగ్ బెగ్గర్ అండ్ అజయ్ బాబు, వీళ్ళ ఇద్దరు కూడా దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అ పాస్టర్స్ అండ్ దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ let me remind you, నాగేంద్ర గారు, they are not the representatives of Christianity. ఓకేనా నాగేంద్ర గారు? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్? క్రిస్టియానిటీలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి క్రైస్తవులారా, గుడ్డిగా ఫాలో కాకండి వీళ్ళని. దే ఆర్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ. వాళ్ళు అసలు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కాదని కూడా వాళ్ళు చెప్తున్న జరుగుతుంది. వీళ్ళు లిటరలీ చెప్తున్నారు. అనిల్ గారు కానివ్వండి అండ్ హనీ జాన్సన్ గారు కానివ్వండి. హనీ జాన్సన్ అండ్ వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి విధానాలు ఎందుకు తప్పై ఉంటాయి? ఎందుకంటే వాళ్ళని కూడా ఇప్పుడు ఈ మనిషి ఏం చేశాడంటే, వాళ్ళు కూడా ఈయన ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఎవరు? అభినవ బెగ్గర్ అంటే అభినవ కన్నింగ్ బెగ్గర్ అయినటువంటి పర్సన్ కి వీళ్ళు కూడా ఎంప్లాయీస్ అంట. లైక్ జాన్ పాల్ గారిని అప్పట్లో పెట్టారు కదా. నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా గానీ వీళ్ళు నిమ్మకి నీరెత్తనట్టు ఏమనంటే, దేవుడు ఈ దారి మూసేశాడు, ఇంకొక దారి ఏర్పడుద్ది, ఇంకొక దారి ఉండుద్ది అని మాట్లాడారు. నేను ఆడియో ఇప్పుడు లిటరల్లీ వినిపించాను. వాళ్ళు మాట్లాడిందే. మీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు అంతదిగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంటే, వీళ్ళు ఇప్పటి వరకు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లొసుగుల్ని ఇప్పుడు వరకు వాళ్ళు క్లియర్ చేయలేక ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడం మొదలు పెట్టింది గాక, ఈ అభినవ కన్నింగ్ బెగ్గర్ అనేవాడు ఇంకా క్రిస్టియానిటీకి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అట్లాంటిది క్షమాపణలు చెప్పకపోగా క్రైస్తవ్యాన్ని తప్పుదో పట్టించిందే వీళ్ళిద్దరు. సో క్రైస్తవ్యాన్ని ఈ రోజు ఇంత తప్పుదో పట్టించినటువంటి వీళ్ళు క్రైస్తవ్యానికి క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారండి. జై హింద్.